మార్నింగ్. నా పేరు జాఫర్. న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మా విశాఖపట్నం స్టూడియోలో జరుగుతున్న చర్చ మీ గురించే, మీ గుండెకి సంబంధించిన చర్చే. ఇప్పటి వరకు గుండె ఆపరేషన్లో జరగబోయే తీరును ఒక్కసారి చూడండి, గమనించండి, భయపడకండి. ఒక్కసారి ఆలోచించి ఇది ఒక చైతన్యవంతులు కావాలని చెప్పి మనవి. మా విశాఖపట్నం స్టూడియోలో ఈ డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సుజాత, డాక్టర్ బెహ్రా, అదేవిధంగా విజయవాడ స్టూడియో నుంచి ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ రమేష్ గారు మన చర్చల్లో ఉంటారు. ముందుగా డాక్టర్ రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి జాఫర్ గారు అండ్ TV9 ప్రేక్షకులకు కూడా. రమేష్ గారు, ప్రభుత్వం కేంద్రము ఇటీవల తీసుకున్న నిర్ణయం 85% స్టెంట్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం, అది పేద రోగులకు ఉపశమనమే కానీ అని అంటున్నారు. కానీ దగ్గరే అన్ని కామాలు పడుతున్నాయి. ఈ కానీ అంటే ఏంటండి? ఆ కామాలు ఎందుకు పడుతున్నాయి అంటారు? ఈ స్టెంట్స్ యాక్చువల్గానండి ఇప్పుడు ఈ తగ్గించడం అనేది లాస్ట్ 3-4 ఇయర్స్గా కూడా ఈ CGHS కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఆరోగ్యశ్రీ కానీ ఈ స్కీమ్ పేషెంట్స్లో ఆల్రెడీ మనకి ఆ సీలింగ్ అనేది ఉందన్నమాట. సో అందువల్ల మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద దాని ప్రభావం ఎక్కువ పడదు. అట్లాగే దేశమంతా కూడాను మనకి ఈ ఓవరాల్గా ఈ స్కీమ్ పేషెంట్స్ వచ్చేసరికి మెజారిటీ పేషెంట్స్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది పేషెంట్స్కి మనం తక్కువ ధరల్లోనే ఈ స్టెంట్స్, ఈ మెడికేటెడ్ స్టెంట్స్ అందిస్తున్నాము. సో అందువల్ల స్మాల్ పర్సంటేజ్ వేర్ వెరీ అడ్వాన్స్డ్ స్టెంట్స్ ఆర్ దేర్, వాటికి మాత్రం కొంత దీనివల్ల ఉపయోగపడుతుంది. కొన్ని వెరీ వెరీ క్రిటికల్ కేసెస్లో వాటిలో అనమాట. డాక్టర్ గారు, దీనికి సంబంధించిన టూ మచ్ టెక్నికాలిటీస్ లోపలికి వెళ్ళి జనాలు కన్ఫ్యూషన్ చేయదలుచుకోలేదు. కానీ కామన్ మ్యాన్కి ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పటి వరకు డ్రగ్ కోటెడ్ స్టంట్ పేరుతో హాస్పిటల్స్ యాజమాన్యం కానీ హాస్పిటల్ డాక్టర్స్ కానీ ఇప్పుడు దాకా దోపిడీ చేశారు. అంటే 25,000, 20,000 రూపాయలకు అందుబాటులో ఉండే స్టెంటు ఇప్పుడు దాకా 1,70,000, 1,80,000 వాళ్ళ ఇష్టం వచ్చినట్టుకు పెంచుకుంటూ పోయారు అని అంటారు. యాక్చువల్గా ఈ దోపిడీ ఎక్కడ జరిగింది? ఆసుపత్రి వాళ్ళు చేశారా, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు చేశారా, లేకపోతే ఆ తయారీదారులు చేశారంటారా? ఇప్పుడు ఈ దోపిడీ అనే పదానికి వస్తేనండి, మనకి సుమారుగా ఒక 6,500 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి ఈ స్టెంట్స్ యాంజియోప్లాస్టీ బిజినెస్ అది జరుగుతూ ఉందండి మన దేశంలో. దాదాపు ఒక 5 లక్షల నుంచి 6 లక్షల స్టెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇవి వినియోగించబడుతున్నాయి. వీటిల్లో మెజారిటీ ఆఫ్ ది స్టెంట్స్ మనకి మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో వస్తున్నటువంటి ఆ 1,70,000 లేకపోతే ఆ 2 లక్షల రూపాయల స్టెంట్స్ కాదండి. మెజారిటీ ఆఫ్ ది స్టెంట్స్ కంపెనీస్ ఇప్పటి వరకు కూడాను ఒక 60,000 రూపీస్ అట్లా 70,000 రూపీస్ మధ్యలో సప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమిటంటే ఈ క్యాపింగ్ తీసుకొచ్చినందువల్ల ఈ 60,000-70,000 రూపీస్ స్టెంట్స్ కూడా చాలా మందిలో 80% పీపుల్లో చాలా బాగా పనిచేస్తాయండి. సో అందువల్ల ఈ 60,000-70,000లో కొంత వాళ్ళు డెఫినెట్గా ఈ రేట్స్ తగ్గించడానికి అవకాశం ఉంది. నా ప్రశ్న మీకు అర్థమైందో లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ నా ప్రశ్న ఏంటంటే, ఒక్కొక్క ఆసుపత్రి స్టంట్ పేరుతో డ్రగ్ కోటెడ్ స్టెంట్, మీ డయాబెటిక్ పేషెంట్ అది ఖచ్చితంగా డ్రగ్ కోటెడ్ స్టెంట్ వాడాలి, దీనికి 1,70,000 ఖర్చు అవుతుంది, 1,50,000 అంటే పేషెంట్ ఆర్థిక పరిస్థితి డిపెండ్స్ మీద ధరలు పెట్టి అమ్మారు ఇప్పటి వరకు అని అంటారు. అంటే ప్రభుత్వం ఇప్పుడు 30,000 తగ్గించింది అంటే అదే డ్రగ్ కోటెడ్ స్టెంట్ 30,000 రూపాయలకు అందుబాటులో వచ్చినప్పుడు ఆ సమయంలో అదే రేట్లు అందుబాటులో ఉంటుంది. కానీ ఆ సమయంలో అంత దోపిడీలో ఎవరి వాటా ఎంత అంటారు? నేను చాలా క్లియర్గా మీకు చెప్తున్నానండి. మీరు చెప్పేటటువంటి ఆ 1,70,000 స్టెంట్స్ కేవలం నా ఉద్దేశంలో 10% ఇన్ ది హోల్ కంట్రీ యూజ్ చేసేవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ అక్కడ డాక్టర్ సుజాత గారు కానీ వీళ్ళంతా ఉపయోగించే స్టెంట్స్ ఇప్పుడు ఈ ఆల్ దీస్ స్కీమ్ పేషెంట్స్కి మేము వేసే స్టెంట్స్లో 70-80% కేవలం ఈ స్కీమ్ పేషెంట్స్కే ఉంటుంది, విచ్ ఈజ్ ఓన్లీ అరౌండ్ 20,000 రూపీస్. సో
మాకు కంపెనీ వాళ్ళు వాటిని ఈ స్కీమ్ పేషెంట్స్కి సబ్సిడీ మొదట్లో ఫస్ట్ 1 or 2 yearsలో కంటే ఇప్పుడు తగ్గించి మాకు ఆ ప్రైస్కి సప్లై చేస్తున్నారు. సో అందువల్ల ఈ దోపిడీ అనే పదం వస్తేనండి మనం ఓకే లెటస్ ఏ స్కామ్స్ అనేది ఇన్నాళ్ళు మనకి ఈ రెగ్యులేటరీ అథారిటీస్ ఎప్పటి నుంచో పట్టుకుని ఇంపోర్ట్ ప్రైస్ ఎంత అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇంపోర్ట్ ప్రైస్ తెలిసింది కాబట్టి మరీ హైగా ఉండేటటువంటి వాటిని క్యాపింగ్ రావడం వలన జరుగుతుంది తప్ప ఈ దోపిడీ అనే పదం మీరు వైద్య వ్యవస్థలో గనక ఇది వినియోగించినట్లయితే అన్ని రంగాల్లో కూడా మీరు ఈ స్కామ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల వాటి మీద పెట్టినంత దీంట్లో నేను అనుకోవడం ఒక 200-300 కోట్ల రూపాయలు మాత్రం తేడా వస్తుంది ఇది ఈ ప్రైస్ క్యాపింగ్ వల్ల. డాక్టర్ గారు అంటే నాట్ ఓన్లీ మీరు చెప్పండి. ఎప్పుడైతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి మొత్తం ఈ నేషనల్ ఛానల్స్ లో జరుగుతున్న డిబేట్స్ లో కానీ ఆ డిబేట్స్ లో పాల్గొంటున్న డాక్టర్స్ కానీ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు దాకా దిగుమతి ఎంతకి వచ్చిందన్న విషయం మాకు తెలియదు, మేము చాలా ఇన్నోసెన్స్ మనకు అమాయకంగా ఉండిపోయాము కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం అంటారు. అంటే వాస్తవంగా ఇంతకు దిగుమతి అవుతుంది, ఇంతకు అందుబాటులో వస్తుంది, కేవలం 10,000 రూపాయలకి మాత్రమే భారతదేశంలో దిగుమతి అవుతుంది. మనం 1,30,000, 1,20,000, 1,40,000 డిపెండ్స్ ఆన్ పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితి ఇస్తున్నాం అన్న సంగతి నిజంగా మనకు తెలియదండి. అది ఇప్పుడు ఏమండి ఇప్పుడు మనకి ప్రేక్షకులకి మనకు కరెక్ట్గా మన కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే చాలామంది కొన్ని వేల మంది ఇప్పుడు ఆల్రెడీ మన ప్రేక్షకులు ఉండి ఉంటారు, వాళ్ళు వాచ్ చేసేవాళ్ళు, వాళ్ళకి చాలా క్లియర్గా వాళ్ళకి స్టెంట్ ఎంత కాస్ట్ పడింది అని చూసుకుంటే దేశం మొత్తం మీద కేవలం 10% మాత్రమే, లెస్ దాన్ దట్ దే మస్ట్ హ్యావ్ స్పెంట్ 1.5 lakhs or 1.7 lakhs. దిస్ యూ కెన్ టేక్ ది స్టాటిస్టిక్స్. ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ డాక్టర్ సుజాత ఆల్సో. ఎందుకు మా బిల్స్ ఉంటాయి కదా, సో ఆ బిల్స్లో వచ్చేసరికి మీకు ఆ 30,000 రూపీస్ డిఫరెన్స్ మీకు వస్తుంది కానీ ప్రతి దానికి 1,70,000 అనేది అది కరెక్ట్ కాదు. ఇది మీకు వాట్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ మీరు అసలు ఏ స్కామ్స్ గురించి చూసినా కూడా ఇది 200-300 crores కంటే ఎక్కువ లేదు. బట్ దీనికి నియంత్రణ రావడం అనేది ప్రజలకు కొంత మటుకు మేలు జరుగుతుంది కానీ మనం అనుకున్నంత చెప్పినంతగా అంత డిఫరెన్స్ ప్రైస్లో రాదు. బికాస్ ది యాక్చువల్ యాంజియోప్లాస్టీ స్టెంట్కి మేము ఎంత ఛార్జ్ చేస్తామండి, 1.5 to 2.5 lakhs. ఇది మొత్తం ఇంక్లూడింగ్ ది cath lab కాస్ట్, then the material that is used, disposables, balloons, wires and all these maintenance. So అందులో అసలు 1.5 lakhs స్టెంట్ కాస్ట్ అనే ప్రసక్తే రాదు. 99% 1.5 ఇది యాక్చువల్గా త్రూఅవుట్ ది పాపులేషన్కి చాలా మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి. ఇది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నోబడీ హ్యాస్ స్పెంట్ 1.7 lakhs, వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్ అనమాట. డాక్టర్ సుజాత గారు కెన్ ఆల్సో గివ్ హర్ ఎక్స్పీరియన్స్. డాక్టర్ గారు మై ఎక్స్పీరియన్స్. డాక్టర్ గారు ఒక్కసారి లైన్లో ఉందండి, డాక్టర్ సుజాత గారితో మాట్లాడతాం. సుజాత గారు చెప్పండి, అంటే ఇప్పుడు అబ్జర్వ్ అయ్యే స్టెంట్ 4th generation స్టెంట్ అని ఏదైతే మార్కెట్లో అందుబాటులో ఉంటుందో వాళ్ళు పేషెంట్కి 2 లక్షల నుంచి 2.5 దాకా కొన్ని హాస్పిటల్స్ ఛార్జ్ చేసి చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం 30,000 రూపాయల కంటే ఎక్కువ ఛార్జ్ చేయడం కుదరదన్నారు. అంటే ఇప్పుడు అబ్జర్వ్ అయ్యే అంత క్వాలిటీ స్టెంట్ ఇప్పుడు ఎలాగ అందుబాటులోకి వస్తుందంటారు? సార్ మేము అబ్జార్బ్ స్టెంట్ వేసేది చాలా తక్కువ పాపులేషన్. అసలు మేము లాస్ట్ ఇయర్ డేటా చూస్తే ఒక అబ్జార్బ్ స్టెంట్ వాడాము. దాన్ని అందరికీ ఇంకా దాని మీద డేటా ఇంకా డెవలప్ అవుతుంది. ఒక స్టెంట్ మార్కెట్లోకి రావాలంటే చాలా రీసెర్చ్ డెవలప్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి. మీరేంటి స్టెంట్ ఈ మెటల్ ఇంత, దీని కాస్ట్ ఇంతే అంతే ఆలోచిస్తున్నారు కానీ మీరు మిగతా విషయాలు ఆలోచించట్లేదు. ఆ స్టెంట్ మార్కెట్లోకి రావాలంటే కొన్ని వేల పేషెంట్స్ మీద ట్రయల్ చేసి రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తే స్టెంట్ మార్కెట్లోకి వస్తుంది. మీరు దీన్ని తయారు చేయడానికి ఎంత ప్లాస్టిక్ అయింది, మెటల్ చెప్పండి. అంటే ఒక చెప్పండి, అంటే ఇప్పుడు మన టీవీ చూసే ప్రేక్షకుల్లో కనీస పరిజ్ఞానం తక్కువ ఉండే పరిజ్ఞానం ఉంటారు. అసలు స్టెంట్ గురించి అది ఎన్ని రకాలుగా ఉంటాయో చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు. అసలు స్టెంట్ ఎన్ని రకాలు అంటే చాలా మంది ఏంటంటే మెటల్ స్టెంట్ అంటారు, ట్రకోటిక్ స్టెంట్ అంటారు, అబ్జర్బ్ స్టెంట్ అంటారు. అసలు ఏం దీని తేడా ఏంటండి ఒకదాని ఒకటి? సో ఫస్ట్ ఇనీషియల్ గా చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది కార్డియాలజీలో. ఫస్ట్ బేర్ మెటల్ స్టెంట్స్ వచ్చాయి, తర్వాత డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ వచ్చాయి. ఆ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ లో కూడా ఫస్ట్ జనరేషన్ ఉంటుంది, సెకండ్ థర్డ్ జనరేషన్ ఉంటాయి, తర్వాత 4th generation అబ్జార్బబుల్ స్టెంట్స్. సో ప్రతిరోజు డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రతిరోజు రీసెర్చ్ జరుగుతుంది. ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ కాస్ట్ ఉంటుంది స్టెంట్ లో. మీరు ఓన్లీ మెటీరియల్ లెక్క వేస్తున్నారు. రీసెర్చ్ డెవలప్మెంట్ ట్రయల్స్ పేషెంట్స్ మీద కొన్ని వేల మంది పేషెంట్స్ మీద చేస్తే కానీ ఈ స్టెంట్ మార్కెట్ లోకి రాదు. సో కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టెంట్ రాగానే కొత్తవి డెవలప్ అవ్వగానే పాతవి
ఓల్డర్ స్టెంట్స్ నాకు క్వశ్చన్ చెప్పండి. తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తుంది, అది మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. బెహరా గారు మీరు చెప్పండి. యాక్చువల్గా అంటే ఇప్పుడు అబ్జర్వ్ స్టెంట్ ఉంది ఫైనల్ స్టేజ్, దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందండి? అబ్జర్వ్ స్టెంట్ బేసికలీ ఎక్కడ యూజ్ అవుతుంది? బేసికలీ వేర్ సపోజ్ యంగ్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్, యంగ్ పేషెంట్, బికాస్ వన్స్ 10 years తర్వాత మళ్ళీ ఏ స్టెంట్ అయినా లాంగ్ స్టెంట్ అయితే బ్లాక్ అయిపోతుంది. సో బేసికలీ యూజువల్లీ బిలో 50 years పేషెంట్, లాంగ్ డయాబెటిక్, హ్యావింగ్ ఏ లాంగ్ ఫ్యూచర్ అహెడ్, సో అక్కడే అబ్జర్వ్ స్టెంట్ యూజ్ అవుతుంది. బట్ అబ్జర్వ్ స్టెంట్ రిజల్ట్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. బట్ బెనిఫిట్ అంటే అబ్జర్వ్ స్టెంట్ కి 2 years తర్వాత స్టెంట్ వానిష్ అయిపోతుంది. సో బై చాన్స్ సర్జరీ పడితే డాక్టర్ గారు ఫస్ట్ జనరేషన్ స్టెంట్, సెకండ్ జనరేషన్ స్టెంట్ కంటే కూడా ఇది అడ్వాన్స్ కదా? అవును సార్, అడ్వాన్స్. ఇది ఎందుకు ఎంతలో అందుబాటులో ఉంటుంది? అది యాక్చువల్గా లో ప్రైసింగ్ నాకు సరి యాక్చువల్లీ దట్ ఈస్ బేసికలీ గవర్నమెంట్ knows about the details about how the stent, how much the stent costs, because I don't know about particular details how much they are purchasing. బట్ డెఫినెట్ గా యూజువల్ గా 30% 30,000 ఇన్ కంపారిజన్ మెటల్ స్టెంట్ అలాగా అవ్వకూడదు యాక్చువల్ గా. బికాస్ ఎలా వస్తుంది మేడం గారు ఎలా చెప్పారు, any stent is coming to use of the mankind, they are backed up with lot of research and development data. It's not like simple things to purchase from the market. So the innovation is the cost, innovation is the price. So we can't compare with the metallic stents. They have to be higher than the present metallic stents. అంటే స్టెంట్ లో మేడం అడ్వాన్స్ టెక్నాలజీ ఏదో ఉందో స్టెంట్లు ఉంటారు, దాన్ని వాడాలని చెప్పి పేషెంట్ సైకాలజికల్ గా అంటే ది బెస్ట్ ఏదో వాడాలని అనుకుంటారు. ఇప్పుడు ఉన్న దాంట్లో ది బెస్ట్ అబ్జార్బ్ అయ్యే స్టెంట్ అని అంటారు, వాస్తవమే తెలియదు. బట్ ఓకే, దాన్ని 10% వాళ్ళు ఉపయోగించుకుంటారా, 15% జనాలు ఉపయోగించుకుంటారా పక్కన పెడతాం. ది బెస్ట్ అనుకున్నప్పుడు ఏ స్టెంట్ బెస్ట్ అంటారు? బెస్ట్ అన్నది పేషెంట్ బట్టి, ఆ లీజన్ బట్టి, అంటే అది ఎలా ఉంది, రాయిలా గట్టిపడిపోయిందా, స్మూత్ గా ఉందా. మీ ప్రకారం అబ్జర్బ్ అందరిలో యూజ్ చేయం, అబ్జర్బ్ సెలెక్ట్ పాపులేషన్ లో వాడతాం అంతే. ఇప్పుడు బేర్ మెటల్ స్టెంట్ ఉంది మేడం, బేర్ మెటల్ స్టెంట్ సంబంధించి అది జనాలు వాడటం లేదు, అది డాక్టర్స్ వాడటం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బేర్ మెటల్ స్టెంట్ కంటే కూడా అడ్వాన్స్ గా డ్రగ్ కోటెడ్ స్టెంట్ ఇది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ వాడమని చెప్తున్నారు. అంటే దానికి బెటర్ అంతే కదా? ఎస్, బట్ సేమ్ థింగ్ అబ్జర్బ్ కి అప్లై అవ్వదు. అబ్జర్బ్ ఇంకా డెవలపింగ్ టెక్నాలజీ. సో డెవలపింగ్ టెక్నాలజీ టైం పడుతుంది. నేను చెప్పాను కదా, రీసెర్చ్ డెవలప్మెంట్ మార్కెట్ లోకి రావడానికి ఇంకా పేషెంట్స్ లో జరుగుతుంది, ఇంకా దాన్ని స్టెంట్ బెటర్ చేస్తారు. ఇంకా అసలు అబ్జర్బ్ యూసేజ్ చాలా తక్కువ. మేము ఎక్కువ యూజ్ చేసే స్టెంట్స్ అన్ని డ్రగ్ కోటెడ్ స్టెంట్స్. సో మీరు అబ్జర్బర్ కి వచ్చేయాలి 30,000 రూపాయలు అంటే అది అవ్వదు. అసలు మేము వాడేదే చాలా తక్కువ మందిలో. డాక్టర్ రమేష్ గారు తీసుకున్నాం. రమేష్ గారు, డాక్టర్ గారు చెప్పండి జాఫర్ గారు. డాక్టర్ గారు ఇక్కడ నాకు ఒక అనుమానము, అంటే డాక్టర్ గారు 2-3 days నుంచి పేపర్లను ఫాలో అవుతుంటే వాళ్ళు ఒక రకమైన వాస్తవం వినిపిస్తుంది ఏంటంటే అబ్జర్బ్ స్టెంట్ సంబంధించి ఏదైతే క్వాలిటీ స్టెంట్ సంబంధించి ఏదైతే మనకు కొన్ని కంపెనీస్, ఫారిన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయో అవన్నీ ఇండియాలో వ్యాపారం మొత్తం దుకాణం మూసేసి తిరిగి వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి. అందుకనే 30,000 రూపాయలకి ఏదో అమ్మామని చెప్పి కేంద్రం ఏదో ఆర్డర్ జారీ చేసిందో ఆ రేట్కి మేము సప్లై చేయలేము అని అంటున్నారు. దీనివల్ల పేషెంట్ యాంగిల్లో ఆలోచిస్తే నష్టం జరిగే అవకాశం ఉన్నాయి. ఒక అడ్వాన్స్ టెక్నాలజీ మనం మిస్ అయిపోతున్నాము అన్న బాధ కానీ ఏదైనా ఉందంటారా ఆ పేషెంట్స్ యాంగిల్లో మాట్లాడితే? ఇందులో ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే మనకి సుమారుగా మనం వినియోగించేటటువంటి స్టెంట్స్ 80% మందికి ఈ రోజున కంపెనీ వాళ్ళు ఏదర్ ఇండియన్ కంపెనీస్ కానీ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ వాళ్ళు సప్లై చేయగలుగుతారు 30,000 రూపీస్కి. అంతకుముందు కాస్త కోస్త ఎక్కువ తీసుకొచ్చి. సో దీనివల్ల మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి 30,000 రూపీస్లోనే స్టెంట్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ బయో అబ్జార్బబుల్ స్టెంట్ అనేది మన డాక్టర్ సుజాత గారు చెప్పినట్టు స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ ది ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్. అయితే దాంట్లో థిక్నెస్ ఉండడం వల్ల తర్వాత దానితో కంపారిటివ్గా 3-4 years ఇప్పటి వరకు అవైలబుల్గా ఉన్న స్టెంట్స్తో కంపేర్ చేస్తే పెద్ద ఎక్కువ డిఫరెన్స్ లేదు రిజల్ట్స్ వైజు అని ఉంది. కాకపోతే ఫ్యూచర్లో వచ్చేటటువంటి బయో అబ్జార్బుల్ స్టెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీ ఉంది మెరిల్ కంపెనీ అని. సో ఈ రోజున వాళ్ళు బయో అబ్జార్బుల్ స్టెంట్స్ తయారు చేశారు. సో అది నెక్స్ట్ 2-3 monthsలో మార్కెట్కి వస్తుంది.
దాని వాల్యూ ఎలాగా, దానిలో ఎంత వాళ్ళు రీసెర్చ్కి స్పెండ్ చేశారు అనేది చూసుకుని దానికి ప్రైస్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పటి వరకు చేసింది చాలా బాగుంది. గవర్నమెంట్ స్టెప్ వీ వెల్కమ్ ఇట్, బికాస్ 30,000 రూపీస్కి రీజనబుల్ స్టెంట్స్ 80% పీపుల్కి అందజేయటం అనేది సాధ్యం. నెంబర్ 2, ఈ 20% పీపుల్కి మనం డిఫరెంట్ డిజైన్స్ కానీ ఆ టెక్నాలజీ కానీ దాని అడ్వాంటేజెస్ ఏమిటనే చూసి దీన్ని కనుక ఒక పబ్లిక్ డొమైన్లో ప్రైస్ పెట్టేసేసి లెట్ ఇట్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ఫర్ ది పీపుల్. అండ్ ఏదో ఇప్పుడు జనౌషధి ఇవన్నీ వస్తున్నాయి, లేకపోతే ఎట్లయినా సరే వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసి మిగిలిన స్టెంట్స్ కూడా అవైలబుల్గా ఉంచితే వాటి మీద యంగ్ పేషెంట్కి బయో అబ్జార్బుల్ స్టెంట్ అవసరం అని అనుకుంటాం. అది కరిగిపోతుంది అంటే నెక్స్ట్ 30 years అతనికి లైఫ్ స్పాన్ ఉన్నప్పుడు అది కరిగిపోతే అడ్వాంటేజీ అనేది ఒక ఫీలింగ్ ఉంది. కానీ ఇంకా టెక్నాలజీ పూర్తిగా మనకి 100% కన్విన్సింగ్ అయితే లేదు. దట్స్ వై బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది న్యూ ఇయర్ టెక్నాలజీస్. నాకు ఎప్పుడన్నా ఎవరికైనా డిసీజ్ వచ్చినప్పుడు మనం బయో అబ్జార్బుల్ స్టెంట్ 100% మంచి రిజల్ట్ వస్తే డెఫినెట్గా అది వేసుకోవడానికే మనం మొక్కు చూపుతాం. సో అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద నష్టం జరగలేదు, దేశానికి ప్రజలకి ఏమీ నష్టం జరగలే. రైట్ డాక్టర్ సుజాత గారు మీరు చెప్పండి. అంటే ఒక స్టెంట్ కోసం జస్ట్ ఒక 10-15,000 రూపీస్ స్టెంట్ పేషెంట్కి ఇచ్చే సమయంలో అది లక్షల్లో ఎందుకు చేరుతుంది? దీంట్లో ఎక్కడ చేరు 600 రెట్లు 700 రెట్లు అధికంగా పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు చార్జబుల్ అవుతుంది. దీంట్లో ఎవరు మధ్యలో ఎంత కమిషన్స్ ఉంటాయండి? స్టెంట్ అన్నది మీరు వెరైటీస్ ఉన్నాయి, మీరు అన్నిటినీ కలిపి బ్లాంకెట్ గా 30,000 అంటే ఇప్పుడు మీకు కొత్త ఫోన్ వస్తుంది, పాత ఫోన్ తక్కువ రేట్ అవుతుంది. కొత్త ఫోన్ పాత ఫోన్ ఒకటే రేట్ ఉంటుందా? కొత్త టెక్నాలజీ విల్ డెఫినెట్లీ బి కాస్ట్లియర్. సో టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది రోజు రోజుకి. సో రోజు రోజుకి టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలంటే హైయర్ ఎండ్ స్టెంట్ కాస్ట్లీ ఉంటుంది, లోవర్ ఎండ్ స్టెంట్ చీపర్ ఉంటుంది. సో ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ ఆల్రెడీ మార్కెట్ లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ డ్రగ్ కోటెడ్, థర్డ్ జనరేషన్ డ్రగ్ కోటెడ్ ఉన్నాయి. అంటే డాక్టర్ గారు జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఒక కామన్ మ్యాన్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే మీరు హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యం కూడా కాబట్టి, అంటే 10,000 రూపాయలకు సంబంధించిన స్టెంట్ కంపెనీ మనకు 10,000 రూపాయలకు సప్లై చేస్తూ ఉంటే ఇండియాకు పేషెంట్ కాడికి వెళ్ళినప్పుడు 1,30,000 ఎందుకు అవుతుంది? అంటే ఏ వ్యాపారంలో కూడా 10% మార్జిన్ ఉంటుంది, 20% మార్జిన్ ఉంటుంది. ఈ వ్యాపారంలో 600% మార్జిన్ ఎందుకు పెట్టుకుంటారు? దీంట్లో ఎక్కడ చేతులు మారుతాయి? అన్ని స్టెంట్లు 10,000 రూపాయలకి రావట్లేదు. అది మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేర్ ఆర్ వైడ్ వెరైటీ ఆఫ్ స్టెంట్స్. మీకు 10,000కి వచ్చే స్టెంట్ ని మేము ఆరోగ్యశ్రీలో 20,000కే వేస్తున్నాము, సిజిహెచ్ఎస్ లో 23,000కి 24,000. ఆ సెకండ్ జనరేషన్ డ్రగ్ కోటెడ్ స్టెంట్ మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఆల్ హైప్. ఆల్రెడీ ద పేషెంట్స్ ఆర్ రిసీవింగ్ వెరీ గుడ్ స్టెంట్స్. దే ఆర్ రిసీవింగ్ గుడ్ సెకండ్ జనరేషన్ స్టెంట్స్ ఇన్ 80% ఆఫ్ ద పాపులేషన్. ఇప్పుడు క్రియేట్ అయిన ఇదేంటంటే పేషెంట్స్ కి అందుబాటులో లేదు, పేషెంట్స్ సఫర్ అయిపోతున్నారు. అది జరగట్లేదు అసలు. ద సెకండ్ జనరేషన్ స్టెంట్స్ ఆల్రెడీ గుడ్ స్టెంట్స్ వాడుతున్నాం మేము ఎక్కడ మేడం? ఆల్రెడీ ఆరోగ్యశ్రీ పేషెంట్స్, సిజిహెచ్ఎస్ పేషెంట్స్ లో సెకండ్ జనరేషన్ గుడ్ స్టెంట్ యూజ్ చేస్తున్నాము. సో అబ్జార్బబుల్ స్టెంట్ అనేది డెవలపింగ్ టెక్నాలజీ. ఇంకా మేము డాక్టర్ బెహ్రా గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు స్టెంట్ లో అన్ని రకాలు, ఈ మెటల్ స్టెంట్ ఒకటి, ట్రకోడెడ్ స్టెంట్ అని, ట్రకోడెడ్ స్టెంట్ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ రకరకాలు అంటున్నారు కదా. ఇంతకు ముందు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు మెటల్ స్టెంట్ వాడేవాళ్ళు, దాంట్లో ఫెయిల్యూర్స్ పెద్దగా ఉన్నట్టు కనిపించట్లేదు. దానికి 7,500 దానికి ప్రభుత్వం మీకు ఇస్తుంది, అది బాగా పనిచేస్తుంది. అది ఉన్నప్పుడు మన అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పి లక్షలు ఇప్పుడు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే వేరియేషన్ ఏముంది? అదే మెటల్ స్టెంట్ ఎలా పనిచేస్తుందో ఇది అలా పనిచేస్తూ ఉంది. అలా కాదండి, రిజల్ట్ ఒకే రకంగా ఉంది. రిజల్ట్ ఇనిషియల్ ఫస్ట్ లుక్ అలాగా ఉంటుంది, బట్ కంపారిజన్ టు డ్రగ్ కోటెడ్ స్టెంట్స్, బేర్ మెటల్ స్టెంట్స్ కూడా కరిగిపోతుంది, యాక్చువల్గా బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ ఆల్మోస్ట్ 50 to 60% బ్లాకేజ్ అయిపోతుంది. ఓన్లీ వెరీ సెలెక్టెడ్ పర్సన్స్ లైక్ అరౌండ్ 10% ఆఫ్ కార్డియాక్ పేషెంట్స్ లో బేర్ మెటల్ స్టెంట్ కూడా పనిచేస్తుందండి ఫ్యూచర్ కి. సో దేనికోసం యూ హ్యావ్ టు గో ఫర్ ద డ్రగ్ కోటెడ్ స్టెంట్. అదర్వైజ్ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఇన్నోవేషన్ ఎందుకు వచ్చింది మరి? అంటే ఇక్కడే మనం జనాల యొక్క భయాన్ని డాక్టర్స్ ఎన్కరేజ్ చేసుకుంటున్నారు అన్నది. యాక్చువల్గా చెప్తే ఏ హాస్పిటల్ కూడా ఇప్పుడు బేర్ మెటల్ స్టెంట్ యూజ్ చేయట్లేదు. అంటే దిస్ ఇస్ మేబీ లెస్ దాన్ 1% యూజ్ చేస్తారు. నేను లాస్ట్ 12 years ఎక్స్పీరియన్స్ లో
ఐ థింక్ హార్డ్లీ మై 10 years బ్యాక్ కూడా యూజ్ చేశాను. ఎప్పటి నుంచి చేంజ్ చేయలేదు, ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా కానీ అవర్ కంపెనీ ద్వారా కానీ ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్స్ డ్రాప్ స్టెంట్స్ ఆర్ అవైలబుల్ బిలో 20,000. And that to 18 to 20,000 or maybe 15 to 20,000 ఆల్రెడీ అంటే అవైలబుల్ ఉన్నాయి. అంటే డాక్టర్స్ గారు ఎవరైనా పేషెంట్ వచ్చారు, డాక్టర్ గారు స్టెంట్ వేయాలి అని మీరు చెప్తున్నారు, ది బెస్ట్ స్టెంట్ ఏంటి అని అన్నారు అనుకోండి, అవును, మీరు మెటల్ స్టెంట్ అని చెప్తారా? చెప్పరు. మెటల్ స్టెంట్ ఎందుకు చెప్పాలండి? బికాస్ వెన్ యూఆర్ కమ్ టు కన్సిడరింగ్ నెక్స్ట్ 10 years డేటా ఉండాలి ఆ పేషెంట్స్ కి. బికాస్ ఇండియాలో దట్ ఇండియన్ వేర్ హైలీ ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ మోర్ డిసీజ్ ఆర్ హై అండ్ పొటెన్సీ ఆఫ్ డిసీజ్ ఇస్ వెరీ హై. అంటే నా ప్రశ్నని దయచేసి మీరు పర్సనల్ గా తీసుకోవద్దు, మొత్తం డాక్టర్స్ కమ్యూనిటీ మీద సంబంధించి ఉండేవి మాత్రం మీ మీద చెప్తున్నాను. అంటే ఇప్పుడు బ్రాండెడ్ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో జెనరిక్ మెడిసిన్ కూడా అలాగే పనిచేస్తాయి అని అంటారు ప్రభుత్వం. మీరు దానికి ఒప్పుకుంటారా? కాదు, అలాగే పనిచేస్తున్నారు, అలాగే పనిచేస్తారు కదా. కానీ ఏ డాక్టర్ కూడా మనస్ఫూర్తిగా చెప్పండి ఆ విషయంలో జెనరిక్ మెడిసిన్ ని ప్రమోట్ చేస్తారా? చేయరు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు బ్రాండెడ్ మెడిసిన్ రాస్తారు. ఇలాగే మెటల్ స్టంట్లు సరిగ్గా పనిచేసినప్పటికీ కూడా చార్జబుల్ గా ఉండే ఎక్కువగా చార్జ్ ఉండేవి డాక్టర్స్ సజెస్ట్ చేస్తా ఉన్నారు. దానికోసం ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఫారిన్ ట్రిప్లని రకరకాల డాక్టర్స్ కు అట్రాక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక ఆఫర్స్ ఇస్తా ఉంటారు అని అంటారు. అలాగే we cannot blame the whole system. That is the 1% of appreciation. That is MCA already to some extent MCA already regulated. There is whoever is going foreign trip. I think that is beyond. This is illegal actually speaking. This nobody is doing that actually. Everybody they paying from their own pocket. But actually డాక్టర్స్ ఫర్దర్ స్టడీ కోసం అని చెప్పి ఫారెన్ కి వెళ్ళేది వారు సొంత డబ్బులతో వెళ్తారంటారా? అలాగే మేబీ హ్యాపెనింగ్, బట్ దిస్ ఇస్ వి కెనాట్ బ్లేమ్ ద హోల్ సొసైటీ. నేను ఎందుకంటే నాకు యాక్చువల్ గా విజయవాడ డాక్టర్ రమేష్ మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే నేను ఎంత సిన్సియర్ గా పనిచేస్తాను, ఎంత హానెస్ట్ గా పనిచేస్తాను నాకు పర్సనల్ గా తెలుసు కూడా. ఇంకా మీ గురించి తెలుసు, డాక్టర్ సుజాత గారి గురించి. మీరు దయచేసి ఇప్పుడు పర్సనల్ గా తీసుకోవద్దు. చాలా వరకు డాక్టర్స్ కమ్యూనిటీ కూడా ఏంటంటే వాళ్ళ ఫారెన్ ఇప్పుడు ఏదైనా కూడా 20% మార్జిన్తో ఎవరైనా వ్యాపారం చేస్తారు, 30% మార్జిన్తో వ్యాపారం చేస్తారు. 600% మార్జిన్ ఒక్క మెడికల్ ఫీల్డ్ లో ఉంది. ఇది ఎందుకంటే డాక్టర్స్ కి కట్టబెట్టాలి కాబట్టి, డాక్టర్స్ ఫారెన్ ట్రిప్ కోసం లక్షలు ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ పేషెంటే భరించాల్సి వస్తుంది అని చెప్పి ఒక రకమైన అభిప్రాయం. యాక్చువల్గా దిస్ ఇస్ చాలా హైప్ అయింది. యాక్చువల్గా మేబీ లెస్ దాన్ 1% అలాగే అవుతుంది, బట్ వీ కెనాట్ బ్లేమ్ ద 99% బికాస్ నా లైఫ్ లో నేను చేయట్లేదు, నా ఫ్రెండ్స్ పర్సనల్ తీసుకోండి. నాకు చెప్పగా చాలా గౌరవం ఉంది డాక్టర్ రమేష్ గారు అన్నా, మీరన్నా కూడా, సుజాత గారు అన్నా కూడా. యాక్చువల్గా వీ కెనాట్ that may be happening, but I'm not concerned because as a doctor I'm more concerned of patients rather than this thing. పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి 10,000 రూపాయలు దిగుమతి స్టంట్ 1,30,000 నేను ఎందుకు చెల్లించాలని అంటాడు పేషెంట్. అసలు అలా జరగట్లేదని మేము అంటున్నాము. మీరు 80% డాక్టర్ రమేష్ గారు మాట్లాడతారు. రమేష్ గారు చెప్పండి మీ అనుమానం ఏంటి? ఇప్పుడు మీరు కాన్ఫరెన్సెస్ కానీ లేకపోతే ఇక్కడికి పంపిస్తారని ఈ మార్జిన్స్ అని అంటున్నారు. మీరు చెప్పేటటువంటి ఆ 306% మార్జిన్స్ అసలు ఉండవండి. అది హాస్పిటల్కి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తించాల్సింది హాస్పిటల్కి అంత మార్జిన్స్ రావు. నాకు మీరంటే గౌరవం డాక్టర్స్ కమ్యూనిటీ మీద సంబంధించి ఒక అందుకే కానీ మీరు కాదు ప్రజలు ఇప్పుడు ప్రేక్షకులకి మనం క్లియర్గా ఇవ్వాలి. 80% మందికి ఇప్పుడు ఉన్నటువంటి అసలు ఆల్మోస్ట్ మనకైతే 100% ఆరోగ్యశ్రీ ఉందనుకోండి, 80% పీపుల్కి చాలా తక్కువ ఖర్చుకి సెకండ్ జనరేషన్లో అడ్వాన్స్డ్ స్టెంట్స్ వస్తున్నాయండి. ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ టు డూ దట్. అంతకుముందు మీరు వేసినటువంటి ప్రశ్న బేర్ మెటల్ స్టెంట్ దాదాపు 6-7 సంవత్సరాల క్రితం కూడా నేను కూడా మీలాగే అనుకునేవాడిని. బేర్ మెటల్ స్టెంట్కి దీనికి పెద్ద తేడా ఏమీ ఉండదు కదా మన ఎక్స్పీరియన్స్లోని. కానీ ప్రపంచ యావత్తు 15 లక్షల మంది పేషెంట్లకి పరీక్ష చేసిన తర్వాత దానికి దీనికి 50% తేడా ఉంటుంది రీస్టినోసిస్ రేట్లో అనేది గ్రెగ్ స్టోన్ అనే ఆయన పరిశోధన చేసి మనకి క్లియర్గా చెప్పారు. నౌ హోల్ ది కార్డియాలజీ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ బిలీవ్డ్ అండ్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ ఈస్ ది ఫ్యూచర్. బేర్ మెటల్ స్టెంట్స్ని అసలు తీసి బయట పడేయాలి. అసలు బేర్ మెటల్ స్టెంట్ అనేది వాడకూడదు. ఇప్పుడు దాదాపు ప్రైస్ వాళ్ళు కూడా చాలా మనకు తగ్గించేసి మార్జిన్ తీసుకొచ్చి అందుకు బేర్ మెటల్ స్టెంట్ అనే పదం వాడొద్దండి. సో డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్లో ఫస్ట్ జనరేషను సెకండ్ జనరేషను నా పర్సనల్ ఒపీనియను, మా కొలీగ్ కార్డియాలజిస్ట్ డిఫర్ అవ్వచ్చు, ఇప్పుడు 30,000కి అందించగలిగేటటువంటి స్టెంట్స్తో
అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది డిజైన్ ఆఫ్ ది స్టెంట్, హౌ యూ ఇంప్లాంట్ ఇట్. క్యాట్ ల్యాబ్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుందా, దాన్ని పోస్ట్ డైలిటేషన్ చేశామా, ఈ టెక్నికల్ దాని మీద కూడా చాలా ఆధారపడుతుంది. ఈ రోజున స్టెంట్ ఫెయిల్యూర్ 5% లోపే, 95% వీఆర్ డూయింగ్ వెరీ వెల్ విత్ అడ్వాన్స్డ్ సెకండ్ జనరేషన్ స్టెంట్స్. తర్వాత ఈ కాన్ఫరెన్స్ ఇవంటారు చూసారా, ఓకే, లెట్ us assume this is a scam, okay, a scam where doctors are involved and throughout the country, let us say there is 300-400 rupees crores of rupees which is spent on these conferences, okay, come from 1947. మీరు తర్వాత ఈ బోఫోర్స్ ఈ బొగ్గుకు ఎన్ని స్కామ్స్ చూసుకుంటే, ఇన్ని వేల కోట్ల స్కామ్స్ చూసుకుంటే, ఈ డాక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి నేర్చుకోవడానికి లేదో 200 కోట్లు ఖర్చు పెట్టారని కంపెనీల మీద, ఎంఎన్సీ కంపెనీల మీద అనడం ఒకటి కరెక్ట్ కాదు. రెండవది, ఈ స్టెంట్లన్నీ కూడా స్టాక్ చేయడానికి వాళ్ళ కంపెనీకి కొన్ని వందల కోట్ల రూపాయలు స్టాక్ చేస్తారు. అది ఎప్పుడో ఒక స్టెంట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇదొకటి. తర్వాత పేషెంట్స్కి ఎప్పుడైనా ఒక్కొక్కసారి స్టెంట్ సైజ్ సరిపోకపోతే మేము సెకండ్ స్టెంట్ అడిగితే ఈ కంపెనీ వాళ్ళు దాన్ని ఫ్రీగా సప్లై చేస్తారు. ఏది ఆ స్టెంట్ ఒకవేళ బెండ్ అయిపోయినా పనికిరా. సో ఈ విధమైనటువంటి చేస్తారు. అయితే మీరు అన్నట్టు మరీ అడ్వాన్స్డ్ స్టెంట్స్ వచ్చేసరికి మా హౌస్లో కూడా ఆర్డర్, అంటే మీ కార్డియాలజిస్ట్ హౌస్లో కూడా ఆర్డర్ మేము పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ 3rd జనరేషన్ 4th జనరేషన్ అని ఏవైతే అంటున్నారో వెరీ వెరీ మార్జినల్ డిఫరెన్స్ విచ్ ఈజ్ స్టిల్ టు బి ప్రూవెన్. దానికోసం ఈ 60,000 రూపాయల స్టెంట్ని 1,80,000 2 లక్షలు అనడం పర్సనల్గా నాకు అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. ఐ నెవర్ యూజ్ సచ్ స్టెంట్స్. మా దగ్గర యూజ్ చేసేది 68,000, మ్యాక్సిమం 90,000. మెజారిటీ ఆఫ్ ది స్టెంట్స్ ఆర్ 25,000 రూపీస్, 70%. సో అందువల్ల నా పర్సనల్ ఒపీనియన్ 170 ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియన్ ఎకానమీకి అది పనికిరాదు. కాబట్టి అయితే ఇఫ్ సంబడీ కెన్ అఫోర్డ్ అది యూజ్ చేయొచ్చు. ది 10% స్టెంట్ వాల్యూని మీరు ప్రతిదానికి ఇప్పుడు 300-600, ఇప్పుడు ఒక కోక్ తయారు చేయడానికి ₹1 అవుతుంది, 120 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ స్కామ్స్లో 60,000, 70,000, 176,000 కోట్లు ఇన్ని స్కామ్స్ ప్రపంచంలో జరిగి మీ మీడియా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు కలాం స్టెంట్ ఉందండి. 1996లో రాజు కలాం స్టెంట్ అని ఇంట్రడ్యూస్ చేశాం మనం. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది మన అబ్దుల్ కలాం గారు, సోమరాజు గారు కలిసి చేశారు. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా తక్కువ కాస్ట్లో వాళ్ళు సప్లై చేశారు. అండ్ డెఫినెట్గా మేము 1996లో వేసి ఒక డాక్టర్కి వేసిన స్టెంట్ ఈ రోజున బేర్ మెటల్ స్టెంట్ ఈ రోజున పనిచేస్తుంది. అది అంటే అయితే మనకు ఓవరాల్ పర్సంటేజ్ వైజ్ ఇది బెటర్ కాబట్టి మేము కూడా డ్రగ్ ఎలూటింగ్ స్టెంట్స్కి షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు ఆ కలాం రాజు స్టెంట్ ఎందుకు ఈ కంట్రీ కానీ ఈ మీడియా కానీ ఎందుకు దాన్ని ప్రమోట్ చేయలేకపోయింది? రిసెర్చ్, ఇండియన్ రిసెర్చ్ మనం ప్రమోట్ చేయాలి. డాక్టర్ గారు, ఇక్కడ ఒక అనుమానం నాకు. మీరు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు కరప్షన్ కానీ స్కామ్ కానీ అది ఏ లెవెల్లో ఉన్నా కూడా దాన్ని మనం ఆహ్వానించకూడదు, స్వాగతించకూడదు, ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. అయితే ఇన్స్టిట్యూషనల్ లెవెల్ జరిగే స్కామ్స్ కానీ కరప్షన్స్ కానీ జనాలకు డైరెక్ట్గా సంబంధాలు ఉండవు. బట్ మెడికల్ రిలేటెడ్గా ఏం చిన్న స్కామ్ జరిగినా కూడా జనాలకు మీద డైరెక్ట్గా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ మొత్తం ప్రాణాలే పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చర్చనీయాంశం. కానీ ఇక్కడ డౌట్ డాక్టర్ గారు, అంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ సంబంధించిన స్టెంట్ ఒక హాస్పిటల్ కి ఎంతకి వస్తుంది డాక్టర్ గారు మామూలుగా? అది పేరు ఏదైనా కూడా అబ్జార్బ్ స్టెంట్ అది ఏదైనా పేరు అనుకుని బాగా మంచి క్వాలిటీగా మెడికల్ హిస్టరీ బాగా ఉండే ఒక స్టెంట్ ఒక ఆసుపత్రికి ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్ ఎంత ఛార్జ్ చేస్తాడు? ఇప్పుడు మీకు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయండి, ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఓవరాల్గా నెంబర్ ఆఫ్ స్టెంట్స్ యూజ్ చేసే దాన్ని బట్టి ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మల్టీనేషనల్ ఎబట్ కంపెనీ ఉంది. ఎబట్ కంపెనీ వాజ్ ఛార్జింగ్ 60 ఎర్లియర్ అరౌండ్ 68,000 జైన్స్ వి అని, ఇప్పుడు జైన్స్ ప్రైమ్ అని ఇట్లా వచ్చాయి. సో దీనికి నెంబర్ ఆఫ్ స్టెంట్స్ బట్టి రైట్. ఓకే, అబాట్ కంపెనీ ఫారెన్ సంబంధించిన కంపెనీ మీకు 68,000 రూపాయలు ఛార్జ్ చేస్తుంది ఈచ్ స్టెంట్ కి, అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ అది హాస్పిటల్స్ కి ఇస్తుంది అంటున్నారు. ఇప్పుడు అదే అబాట్ కంపెనీ ఇండియన్ గవర్నమెంట్ 30,000 కంటే ఎక్కువగా ఇవ్వకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టి 30,000 ఇస్తున్నప్పుడు అది అదే రేటు మీద సప్లై చేస్తుందా?
ఏమండి ఇప్పుడు క్యాపింగ్ పెట్టడం అనేది మంచి విషయం జరిగింది కాబట్టి కంపెనీ వాళ్ళు కూడా మీకు ఇప్పుడు మీరు ఈ రోజున 2-3 రోజులుగా మోడీ గారి గవర్నమెంట్ పెట్టింది కాదండి ఇది. యాక్చువల్గా CGHSలో ఇఫ్ యూ సీ ఈవెన్ ఇన్ 2013 ఆల్ CGHS పేషెంట్స్ దే హ్యావ్ గివెన్ ఎ క్యాపింగ్ దట్ ఇట్ షుడ్ బి టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి నేను టూ మచ్ డెప్త్ కి వెళ్ళి నేను కన్ఫ్యూజన్ అయిపోయి జనాలు కన్ఫ్యూజన్ చేయడం కాదు. రైట్ ఒక్క నిమిషం డాక్టర్ సుజాత గారు మాట్లాడతాను ఈ విషయంలో. అబౌట్ కంపెనీలో సెకండ్ జనరేషన్ డ్రగ్ కోటెడ్ ఉంది, ఆల్రెడీ సప్లై చేసేస్తున్నారు. వీఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్. అంటే డాక్టర్ రమేష్ గారు అదే higher end అంటే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ 68,000 రూపాయలు హాస్పిటల్స్ కి వాళ్ళు ఇస్తున్నారు. సార్ వాళ్ళ సెకండ్ జనరేషన్ స్ట్రెంత్ ఇంకా తక్కువకి వస్తుంది. మేము ఆల్రెడీ ఆరోగ్యశ్రీ పేషెంట్స్, CGHS పేషెంట్స్ లో ఆల్రెడీ వాడుతున్నాం. కానీ డాక్టర్ గారు చెప్తున్నారు అడ్వాన్స్ టెక్నాలజీ ఆబ్వియస్లీ విల్ బి అట్ అంటే మీరు ఆరోగ్యశ్రీ పేషెంట్ ఒకటి దృష్టి పెట్టుకుంటున్నారు. ఇక్కడ క్యాష్ ఇచ్చే పేషెంట్ లో కూడా పేషెంట్ కి అంత ప్రైస్ కి రాదు. వాళ్ళ థర్డ్ జనరేషన్ స్ట్రెంత్, ఫోర్త్ జనరేషన్ స్ట్రెంత్ ఇస్ అట్ హైయర్ ప్రైస్ కదా. ఆ హయ్యర్ ప్రైస్ కూడా ఇవ్వడం కుదరదు, అది కేసులు పెట్టుకున్నాం మనము. అవును, వాళ్ళు 70,000 ఇస్తున్నారు. ద ప్రాబ్లమ్ యు ఆర్ సీయింగ్ ఇస్ దెర్ ఇస్ అ వేరియేషన్. బట్ మీరు రెగ్యులేట్ చేయండి, మీరు స్ట్రాంగులేట్ చేసేస్తున్నారు. అన్నిటినీ ఒకే దీని కింద లంప్ చేసేసి అన్నిటినీ 30,000 అంటున్నారు. మేమేమంటున్నాం అంటే మమ్మల్ని రెగ్యులేట్ చేయండి, స్ట్రాంగులేట్ చేయొద్దు. సో రెగ్యులేషన్ ఇస్ నెసెసరీ బట్ నాట్ స్ట్రాంగులేషన్. అన్ని ఒకటే. So higher technology, we are already using the second generation stents by about in CGHS, in Arogyasri. If ఈ కొత్త రాకపోతే పాత లోవర్ ప్రైస్ ఇవ్వరు కదా. అబాట్ లాంటి కంపెనీకి రెండే ఆప్షన్స్ మేడం. డాక్టర్ రమేష్ గారు చెప్తున్న ప్రకారం, మీరు చెప్తున్న ప్రకారం ఒక ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ప్రకారం, ఇండియన్ ప్రభుత్వం చెప్పినట్టుగా 30,000 రూపాయలు సప్లై చేయాలా, లేకపోతే దుకాణం ఇండియాలో మూసేయాలా. అది రెండే ఆప్షన్స్. వాళ్ళు చేస్తుంది ఏంటంటే వాళ్ళ హయ్యర్ స్టెంట్లని తీసేశారు. వాళ్ళ అబ్జార్బబుల్ స్టెంట్ విచ్ వీఆర్ యూజింగ్, హార్డ్లీ యూజింగ్. సో వాట్ యువర్ సెయింగ్ ఇస్ న్యూ టెక్నాలజీస్ రావద్దు, మేము 30,000కే స్టెంట్ చేస్తాము. మేము ఆల్రెడీ వీఆర్ గివింగ్ వెరీ గుడ్ సర్వీస్, గుడ్ క్వాలిటీ స్టెంట్స్ టు 80% ఆఫ్ ద పీపుల్. రైట్, వీఆర్ ఆల్రెడీ గివింగ్ వెరీ గుడ్ క్వాలిటీ స్టెంట్స్, వెరీ గుడ్ సర్వీస్. ఓకే డాక్టర్ బెహ్రా గారు, అంటే కేంద్రం ఈ నిర్ణయం 85% తగ్గించాలి స్టెంట్ల మీద నిర్ణయం తీసుకున్న తర్వాత, అదేవిధంగా AIMED వాళ్ళు ఒక ప్రభుత్వంకి ఒక నివేదిక ఇచ్చారు. ఏమని చెప్పి మొత్తం ఇప్పటిదాకా వైద్య పరికరాలు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయో ఆ స్థితిగతుల మీద కూడా మీరు అధ్యయనం చేయండి, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి. ఏంటి ఆ స్థితిగతులు ఏంటి అంటారు? అది యాక్చువల్లీ జస్ట్ లైక్ మేడం ఎలా చెప్పారు, స్ట్రాంగులేట్ చేయకూడదు యాక్చువల్గా ఏ విషయానికి. బికాస్ యాక్చువల్లీ ద ఇష్యూ ఈజ్ హియర్ దర్ ఈజ్ supply and demand. We are not talking about 80%, 70% societies already they are having like government backup gani, BPL cards gani, already having subsidized rate stents, already second generation or first generation unnai. So we are not discussing about the majority of the society. What we are talking about is innovation and availability. That is something called demand of the society around 20%. Like as group, for example me or my father or my family, suppose if heart attack unte or heart blockage unte ఏ stent use cheyalante, suppose I definitely need ki better stent because నాకు తెలుసు ఫ్యూచర్ బ్లాకేజ్ రాదు, తక్కువ 99% రాదు. in available research data ఉంటే, for example as per science 99% future 10 years బాగుంటుంది. So why I'll prefer to lower class stents? We are already BPL people, they don't know how much they're expending when they're having BPL cards గానీ ఏ గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ రేట్ ఎక్కడ సప్లై ఉంటే అక్కడికి పాపులేషన్ కి ఇక్కడ టెన్షన్ రాదు, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది అది. బట్ పీపుల్ హు ఆర్ అఫోర్డింగ్ సొసైటీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను కానీ మేడం గారు కానీ ఫ్యామిలీ, అలాగే ఫ్యామిలీ చాలా ఉంటాయి ఇండియాలో 20-30% ఫ్యామిలీ, అక్కడ పరిస్థితి వచ్చేస్తుంది. బికాస్ స్టెంట్ తీసేస్తే మార్కెట్. డాక్టర్ బెహ్రా గారు, అంటే చిన్న కంక్లూడ్ వచ్చేద్దాం మనము. డాక్టర్ రమేష్ గారు కంక్లూడ్ చేస్తున్నాం మనము. మీరు అంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారండి కేంద్రం సంబంధించి? అంటే జనాలు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది, ఒక రకమైన ఆనందం 85% స్టెంట్ రేట్లు తగ్గాయని చెప్పి, ఇంకో రకమైన భయం, ఆందోళన ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ మిస్ అయిపోతున్నామన్న బాధ ఉంది. ఇది చాలా క్లియర్ గా మీరు ఒక్కసారి ఒకటి ప్రజెంట్ కాస్ట్ ఎంత ఉంది, ఇంకా మనం చేయాల్సిన సూచనలు ఏమిటి అనేది చూసుకుందామండి. ప్రజెంట్ కాస్ట్ ఫర్ యాంజియోప్లాస్టీ అండ్ స్టెంట్ ప్రొసీజర్ మొత్తం అంటే క్యాత్ ల్యాబ్ ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే 1,50,000 నుంచి 2,50,000కి తక్కువ అవ్వదండి నాణ్యత ఉన్నటువంటి NABH హాస్పిటల్స్లో. నెంబర్ 1 నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే. నెంబర్ 2
కానీ ప్రభుత్వం ఆరోగ్య ప్రజలు అనుకున్నట్టు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు స్టెంట్ కాస్ట్ లెక్కేస్తున్నారు, మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందులో మనకి 30,000 తగ్గితే ఆ 1,50,000 నుంచి 2,50,000 అయ్యే దాంట్లో 30,000 రూపాయలు సుమారుగా తగ్గుతుంది. మాకు ఓవరాల్గా ఉన్నటువంటి పర్సెప్షన్ బట్టి ఒక 30,000 రూపీస్ ఇంతకుముందు కంటే కూడా, ఎందుకంటే కొంత కంపెనీ భరిస్తుంది, కొంత హాస్పిటల్ భరిస్తుంది, అది మేము చూస్తాం. నెంబర్ 2 సూచనలు ఏమిటంటే ఈ 80% పీపుల్కి హ్యాపీగా ఈ 30,000 రూపీస్ స్టెంట్స్ వాడుకోవచ్చు. అయితే రేపు ఎవరికైనా కావాలి అని అంటే ఎక్కడైనా మనకి స్టడీస్లో ఇది బెటర్ స్టెంట్ అని కనుక మనకి క్లియర్ కట్గా ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి గవర్నమెంట్, నా ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి కాస్ట్లీ స్టెంట్స్ని ఏవైతే బయటికి తరలిస్తున్నారో వాళ్ళతోటి నెగోషియేట్ చేసి ఒక సుమారుగా ఒక 70,000 రూపీస్ ఆ రేంజ్లో మోస్ట్ ఆఫ్ ది స్టెంట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్ వీ కెన్ నెగోషియేట్, వీ కెన్ సే దట్. అప్పుడు కనుక అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ క్వాలిటీ స్టెంట్ విల్ బి అవైలబుల్ అండ్ ఇఫ్ ద పేషెంట్ వాంట్స్ టు ఎఫర్డ్ wants to get it, it should be made available. లేకపోతే ఈ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్కో, పాకిస్తాన్కో, కొలంబోకో, సింగపూర్కో వెళ్ళి అక్కడ చేయించుకునేటటువంటి అవకాశం పేషెంట్కి అధికంగా భారం అవుతుంది. మనం అసలే మెడికల్ టూరిజం అంటున్నాం. మెడికల్ టూరిజం ఎన్ని డెవలప్ అవ్వాలంటే మనం అన్ని అందుబాటులో ఉంచాలి. ఆంధ్రాకి వస్తున్నారు అంటే మెడికల్ టూరిజం చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇండియా. ఇప్పుడు దీని ద్వారా ఆ ఛాన్సెస్ లూజ్ అయిపోతాయి అంటారు. స్మాల్ పర్సెంటేజ్ అనేది, దట్ ఇస్ ఎ వెరీ స్మాల్ పర్సెంటేజ్. అందుబాటులో లేకపోతే ఉదాహరణకి అమెరికాలో ఉండే కార్డియాలజిస్ట్ వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. అమెరికాలో ఉండే కార్డియాలజిస్ట్ వై హీఈస్ యూజింగ్ డ్రగ్ బయో అబ్జార్బబుల్ స్టెంట్ ఆర్ సంథింగ్ ఎల్స్ అనేది మనం చూసుకుని, ఆయన నాకు ఈ స్టెంట్ కావాలి అంటారు, మా ఫాదర్కి అది వేయండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు చాలా వస్తూ ఉంటాయి ఫోన్స్, ఇది లేదు అని అవైలబుల్గా లేదు అని అంటే మనం వాట్ క్వశ్చన్, వీ డోంట్ బిలీవ్ ది సైన్స్ అని మనం వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పటి వరకు మీరు ఈ సిఎస్ఐ బాడీ అంటే కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి సూచనలు కూడా తీసుకుని డెఫినెట్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ మాకు ఈ గైడ్ లైన్స్ ఉంటాయండి అన్నీ కూడాను. యా, ఈ గైడ్ లైన్స్ బట్టి మనం కొన్ని స్టెంట్స్ అందుబాటులో ఉంచి దాని మీద ఆడిట్ పెట్టండి. ట్రాన్స్పరెన్సీ ఆడిట్ కనుక పెడితే మంచిదండి. థ్యాంక్ యూ. మీరు కంక్లూడ్ చేద్దాము. అంటే జనాలకి ఏంటంటే ఒక రకమైన సంతోషం, ఆనందం ఏంటంటే 85% రేట్ తగ్గాయని చెప్పి, ఒక అడ్వాన్స్ టెక్నాలజీ మిస్ అయిపోతున్నా అన్న ఫీలింగ్ ఏం లేదంటారా సార్? అందుకే అన్నిటినీ కలిపి లంసమ్ గా ఒకే రేట్ చేయొద్దు, క్యాప్ చేయండి. మీరు రెగ్యులేట్ చేయండి, స్ట్రాంగులేట్ చేయొద్దు. లెట్ న్యూ టెక్నాలజీస్ కమ్. సో అఫోర్డ్ చేసే వాళ్ళకి న్యూ టెక్నాలజీస్ ఇవ్వండి, ఇంకో కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు ఆ స్టెంట్ చీపర్ అయిపోతుంది. ఇంకోటి, ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పి కడతా ఉంటారు. 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ కడతా ఉంటారు. ఎంత క్వాలిటీ స్టంట్ కావుతున్నా, ఏం రకమైన బెటర్ ట్రీట్మెంట్ అవుతుంది, వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని చెప్పి. ఇప్పుడు ఈ కొత్త కేంద్ర నిర్ణయం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ బాగా లాభపడతాయి అనిపిస్తుంది. అంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ప్రొసీజర్ 30,000 ఇవ్వాలి కాబట్టి 30,000 అలా కాదండి. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ దట్స్ వన్ గుడ్ స్టెప్ ఆర్ వన్ సొల్యూషన్ కుడ్ బి ఇంక్రీజింగ్ ఇన్సూరెన్స్ numbers. Insurance numbers should be highlighted in the India. Actually, Indians should be, all families should be insured. First thing. Second thing is that as Ramesh had told, there has to be company has to come forward and the international companies to the Indian government to negotiate the pricing. As Madam told, don't struggle it. Third thing, the innovation. It has to be must. The Merrill company is comparing with a bigger project, which is compared with Abbott. That company will die out. The innovation will die out. Rather, what I mean to say, because అలాగా చేస్తే ఇన్నోవేషన్ కి ఎంకరేజ్మెంట్ రాదు యాక్చువల్ గా. సో ఎంకరేజింగ్ మస్ట్. ఇండియా అఫోర్డ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళకు ఇంకా ఎగ్జాక్ట్ ఇండియా షుడ్ బి పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ లెవెల్. నోబడీ షుడ్ ఇండియన్ ఫీల్ లైక్ యువర్ అమెరికా ఇస్ బెటర్ దెన్ ఇండియా. మెడికల్ టూరిజం సంబంధించి స్ట్రాంగ్ గా ఉంటుంది. ధన్యవాదాలండి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. ఇది విశాఖపట్నం స్టూడెంట్ అందిస్తున్న న్యూస్ వాచ్. చూస్తూనే ఉండండి TV9.